మునిమాణిక్యం నరసింహారావు గారు రాసిన కాంతం కథల్లో నుంచి నేను మా కాంతం అనే కథ. నువ్వు 1000 చెప్పు, 1,00,000 చెప్పు, నేను ఈరోజు ఇంట్లో భోజనం చేయను. భోజనం ఏంటి, పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. కాకపోయినా నీ ఆగడం ఎక్కువైపోయింది. ఎన్నాళ్ళని భరించి ఊరుకునేది? నాకు ఈరోజు ఇంట్లో భోజనం చేయడానికే మనస్కరించడం లేదు. నేను హోటల్కి పోక మానను. క్షమించండి, నేనేమన్నాను? క్షమించటం అన్న మాట నా చెవిని పడకూడదు. ఒంటరిగా ఏకాంతంలో ఎన్ని పరాభవాలన్నా భరిస్తాను కానీ 10 మంది స్నేహితుల్లోనూ నన్ను పరాభవం చేస్తే నేనేమిటి చేసేది అన్నాను. క్రిందటి రాత్రి జరిగిన పరాభవం తలుచుకొని కోపం చేత ఒళ్ళు మండిపోయి ఆ రోజు హోటల్కి వెళ్ళాను. అంతకు పూర్వం ఎన్నో పరాభవాలు అనుభవించి పట్టులో పెట్టుకుని ఊరుకున్నాను. నేను కోపదారినే అంటారా? కాంతంతో పోట్లాడి ఎందుకు, ఎలాగో సర్దుకుపోండి అంటారు. ఎలాగూ? భర్తను గౌరవించటం పోయింది సరికదా, పైగా నన్ను వెంకట్రావు అని చులకన చేసి నెమ్మదిగా పిలవటం వినపడదనుకుంటుంది కాబోలు వెర్రిబాగుల్ది. పోనీ దానికేమని ఊరుకున్నాను. నా తలగొడ్డ చూసి పకపకా నవ్వటం ఎందుకు? విద్యార్థిగా ఉన్న అవస్థలో ఈ తలపాగా చుట్టిన పాపాన పోలేదు. ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన తరువాత తప్పనిసరిగా చుడుతున్నాను. అది నాకు కుదరదు. ఒక మాట చుడితే రోకలికి చుట్టినట్టుంటుంది, మరో మాటు అరవవాడి తలగొడ్డ కిందకి తేలుతుంది. ఛ, బాగుంది కాదని శ్రద్ధగా చుడితే పాములు వాడి పాగా ఆకారం ధరిస్తుంది. గ్రీకు పురాణ కథలో ఒక గొల్లవాడున్నాడు. వాడికి భవిష్యత్తు చెప్పే నేర్పు ఉంది. కానీ వాడిని పట్టుకుంటే వాడు చెప్పక అనేక భయంకరమైన రూపాలను పొంది తన దగ్గరికి వచ్చిన వాళ్ళను భయపెట్టాలని చూస్తాడు. ఆ పట్టుకున్నవాడు భయపడక అలాగే పట్టుకుని ఉంటే అప్పుడు తన నిజ స్వరూపాన్ని దాల్చి భవిష్యత్తు చెప్తాడు. ఆ గొల్లవాడు నా తలగొడ్డ అవతారం ఎత్తాడేమో అని నాకు అనుమానం. ఏమైనా అవుతుంది, కానీ ఇది నిజరూపం దాల్చి బడిపంతులు తలగొడ్డ మాత్రం కాదు. అలా నేను అవస్థ పడుతూ ఉంటే నాకు సహాయం చేయడం లేకపోగా దొడ్డి గుమ్మంలో నుంచుని విరగబడి నవ్వితే నాకెలా ఉంటుంది? అటువంటి సమయంలో సహించి ఊరుకోవటమే సుగుణం. కొన్ని సమయాల్లో నోరెత్తడానికి వీలులేదు. ఒక రోజున రాక పరిషత్ పత్రిక వచ్చింది. ఎంతో ఆదుర్దాగా చదివి కాంతం కూడా చదవాలని, ఇందులో విజ్ఞాన విషయాలు చాలా ఉన్నవని సరదాపడి పరుగున ఇంటికి వచ్చి వంట చేస్తున్న కాంతంతో, ఇదిగో పరిషత్ పత్రిక వచ్చింది, మంచి విషయాలున్నవి, చదువు అని చేతికిస్తే తీసుకుని నేనటు పోగానే చారు రాచప మీద మూత పెట్టింది. నేను వచ్చి చూసి విచారపడుతుంటే నవ్వుతుంది. అప్పుడు ఏమిటి అంటాం? మళ్ళీ మాట్లాడలేదు. అటువంటి సమయంలో ఏమంటే ఏం లాభం? ఆ పత్రిక యొక్క విలువ దానికేం తెలుస్తుంది? ఆ పళంగా కూర్చోబెట్టి దానికో నీతి పాఠం చెప్పి ఆ పత్రిక దేశానికి ఎంత ఉపకారం చేస్తుందో నీకేం తెలుస్తుంది? కొద్దిగా చదివి వినిపిస్తాను చూడు అని మురిగేశం పిళ్ళయ్య గారి వ్యాసములో నుంచి కంబడి లూలామూలంపు సవ్వండి నెరికి యామకుందుని బింకపు బొంకులకు గొంతక నింగెరగడ్డి అని చదువుతూ ఉంటే, చాలు ఆపేయండి, ఇవి అరవపాటలు, ఇలాంటి మంగళహారతులు నాకూ వచ్చు, నాతో ఇది తెలుగుని దబాయిస్తారే అని విరగబడి నవ్వింది. అది అరవ మంగళహారతి కాదు, తెలుగు అని చెప్పి ఒప్పించటం నా తరం కాక నేను కూడా నవ్వాల్సి వచ్చింది. ఈ విధంగా నేను ఎన్నో మార్లు ఏదో ఒక పని చేయటం, కాంతం నవ్వటం సంభవించడం నాకు చాలా కష్టం వేసి, ఒక్కమారైనా నా మాట నెగ్గించుకునేట్లు కనపడాలని, కాంతం జయధ్వజాన్ని పగలకొట్టాలని, ఆ విజయ పతాకాన్ని ముక్కలు చేయాలని అనిపించింది. సరే అని సమయం కోసం కాచుకొని ఉన్నాను. ఒకరోజు పరీక్ష పంతులు వస్తున్నాడని కబురొచ్చింది. తత్సంబంధమైన పనుల్లో పడి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటే కాంతం వచ్చి, ఏమండోయ్, మరి మాట, ఒక మాట. అబ్బా ఏమిటి? మరి వినరే? అబ్బా ఏమిటి, చాలా పని మీద ఉన్నాను. ఒక మాట చెబుదురు. ఏమిటి? ఇంత అవసరమైన పనిలో ఉంటే మాట్లాడిస్తావేమిటి? నీ అవసరం? మీరట్లా కోపడితే నేనేం చెప్పేది? బెండకాయ కూర చేయకుండా పులుసు చేసేదా? పులుసు చేసి బెండకాయ కూర మానేసేదా? లేక ఈ రెండూ మానేసి కందిపచ్చడి జీలకర్ర వేసి నూరేదా అని అడిగింది. అప్పుడు నా కోపం కూడా వచ్చింది. పుస్తకాలు అటువైపు తోసివేసి ఆలోచించాను. ఆ సమస్య నాకు ఎటూ తోచలేదు. బెండకాయ పులుసు మానేస్తే ఏం కూర అని, బెండకాయ పులుసు కాదు, పులుసు మానేస్తే బెండకాయ కూర వస్తుంది అన్నది. అయ్య బాబోయ్, నాకు చిక్కుగా ఉంది. దానిని మీ తమ్ముడి దగ్గర తీసుకువెళ్ళి సింపుల్ ఈక్వేషన్లోకి మార్పించుకునిరా, అప్పుడు చూద్దాం, పో వేగిరం పో అని తరిమేశాను. ఈపాటి జయానికే నేనెంతో సంతోషిస్తుంటే ఆ రోజు సాయంత్రం పరాజయం ప్రాప్తమైంది. అది ఎలాగంటే, ఆ రోజు సాయంత్రం కాంతం దగ్గుతో బాధపడుతుంటే సొరుగుల పెట్టెలో నుంచి దుంపరాష్ట్రకం ముక్క తీసి, కాంతం
దుంపరాష్ట్రకం మొక్క బొగ్గన పెట్టుకో, తగ్గుతుంది అన్నాను. అబ్బా, దుంపరాష్ట్రకం నాకొద్దు. ఎందుకొద్దు? నాకు సహించదు. సహించటం ఏమిటి, సహించకపోవడం ఏమిటి? మందులే, బొగ్గన పెట్టుకో. నాకొద్దు అంటే? ఉంచుకోక తప్పదు. ఎలా తగ్గుతుంది దగ్గు? ఈ రాత్రి నీకు నాకు కూడా నిద్ర ఉండదు. నాకొద్దు. వెధవ పెంకితనం, ఉంచుకో అన్నాను గట్టిగా. నేను ఉంచుకోనంటే ఏమిటి బాధ అన్నది. మరి తప్పదు, తీసుకో, నా కోపం వస్తుంది అని గట్టిగా అన్నాను. మగాడికి ఆ మాత్రం అధికారమైనా ఉండొద్దు ఆడదాని మీద అని కొంచెం కోపంగానే అన్నాను. కాంతం నాకు కోపం వస్తుందని భయపడ్డది కాబోలు. సరేలేండి అంది. అలా దారికిరా, ఎప్పటికీ ఇలాంటి పెంకితనం చేయకే, నా దగ్గర సాగదు, జాగ్రత్త అని గర్వంగా అన్నాను. కాంతం దుంపరాష్ట్రకం ముక్కను మెదలకుండా తీసుకుంది. కాంతం పెంకితనం ఈ విధంగా అణుచుకుని రావాలి, ఈ విధంగా గర్జించి భయపెడితే భయభక్తులతో ఉంటుంది అనిపించింది ఆ క్షణాన. ఇక ముందు ప్రతి విషయంలోనూ ఇదే విధంగా నా మాట సాగించుకోవాలని తీర్మానించుకున్నాను. నా మాట సాగుతున్నదని అదేమిటో పిచ్చి సంతోషం వేసింది నాకు. నాలో నేనే నవ్వుకున్నాను. ప్రొద్దున కోపించటం కొంచెం లాభించిందని అనుకున్నాను. భార్యనలా భయభక్తుల్లో ఉంచాలిరా నాయనా అని మా తాత అన్నాడు. నాకు కూడా అదే మార్గం అనిపించింది. కాంతం పాప నా వంక చూసి ఓ చిరునవ్వు నవ్వింది. ఎందుకో. మంచం మీద నడుము వాల్చాను. కాంతం ఇంకా దగ్గుతూనే ఉంది. ఎంతసేపటికి ఏమాత్రం శాంతి లేదు. 1-2 గంటలైంది. ఏమబ్బా, ఈ పాటికి కొంత శాంతి కలుగుతుందే అని దగ్గరికి వెళ్ళి చూద్దును కదా. కాంతం దుంప మొక్క పళంగా అరచేతిలో పెట్టుకుని బొగ్గకు ఆనించుకుని పడుకుంది. ఇదేమిటి నీ తెలివి తెల్లవారా అంటే, మీరు బొగ్గన ఉంచుకోమంటే బొగ్గనే ఉంచాను, నోట్లో వేసుకోలేదుగా అన్నది. ఇంకేం మాట్లాడేది? ఇన్ని మార్లు ఈ విధంగా అవమానాలన్నీ నెత్తిన వేసుకుని పైకి చిరునవ్వుతో ఊరుకున్నాను. అయితే ఆ రోజు హోటల్లో భోజనానికి వెళ్ళేంత కోపం ఎందుకు వచ్చిందంటే ఇది కారణం. నా స్నేహితుడు నేను భోజనం చేస్తున్నాం. కాంతం వడ్డిస్తోంది. స్నేహితుడు కొంచెం మొహమాటస్తుడు అవటం చేత నేను కొంచెం బలవంత పెడుతున్నాను. బీద సంసారాల్లో ఎక్కడ కూరలు కొని గొప్పగా విందులు చేయగలం? అందుకని మన ఇంట్లో ఉన్న గోంగూర పచ్చడితోనే వారికి విందు కల్పించి, విస్తరిలో బీదతనం కనపడుతున్నా మాటల్లో లేకుండా బంగాళాదుంపలు ఓడలు రాకపోవటం చేత మంచివి దొరకటం లేదు, కుళ్ళిపోయినవి బజార్లో ఉన్నవని, ఎన్నాళ్ల కిందటో కోసిన పొట్లకాయలు కొని కూర వండించి స్నేహితులకు పెడితే జబ్బు పడతారనే భయంతో ఏదో పథ్యంగానే జరిపి ఆరోగ్యం కాపాడితే గొప్ప మేలు చేసిన వాడిని అవుతానని తలంచి తినని ఏవో 4 మాటలు చెప్తున్నాను. చేయని వస్తువుల్ని ఆ విధంగా దూషించి చేసిన వస్తువుల్ని కొంచెం పొగట్ట మొదలుపెట్టి వాళ్ళు గోదావరి తీరపు వాసులకుడి చేత గోంగూర సుగుణాలు చెప్పి కౌణ్యేయ శాస్త్రంలో కూడా దానిని నిషేధించినట్లు నిదర్శనాలు లేవని, ప్రపంచంలో కల్లా ప్రసిద్ధి చెందిన గుంటూరు గోంగూరతో చేయబడ్డదని, ఏమేమో తీయని మాటలు ప్రేమ కొద్దీ నేను నా స్నేహితులకు చెప్తూ ఉంటే ఈ కాంతం ఏం చేసింది? ఆ మాట ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది. అప్పుడు ఒళ్ళు మండిపోయింది. వంటింట్లోంచి పనివేళ వచ్చి సన్నగా, మనం గుంటూరు నుంచి గోంగూర ఎప్పుడు తెప్పించాము అన్నది. అదవరకే నేను బంగాళాదుంపలు బజార్లో లేవని, తాజా కూరలు అసలు లేవని చెప్పడం కొంచెం కోతలని సందేహిస్తున్న మిత్రులు ఈ మాటలు విని, కోస్తున్నావు నాయనా అని విరగబడి నవ్వారు. కాంతం వంట ఇంట్లోకి వెళ్ళింది. అక్కడ నవ్వుతున్నదని నాకు తెలుసు. ఇల్లంతా నాటకంలో విదూషకుని మాటలు విన్నట్లు విరగబడి నవ్వుతున్నారు. నవ్వకుండా ఉన్నది నేనొక్కడిని. మా బావమరిది విస్తరి ముందు నుంచి లేచి గంతులు వేస్తున్నాడు సంతోషం పట్టలేక. నాకు ఉడుకుమోత్తనం వచ్చి కాంతంతో, ఏమిటది, మొన్న మీ అక్కయ్య తీసుకురాలేదా అన్నాను. కాంతం, అవును మర్చిపోయాను అన్నది. అయినా ఆ మాట ఎవరూ నమ్మినట్టు లేదు. ఆ అనటంలోనే వ్యతిరేకార్థం స్ఫురించింది కాబోలు. ఇల్లంతా నవ్వారు. ఇక లాభం లేదని నేను కూడా ఒక చిరునవ్వు ఆ నవ్వు ప్రవాహంలో వేశాను. ఇప్పుడింత కులాసాగా చెప్పినా ఆ రోజు ఒళ్ళు మండిపోయింది. ఇంట్లో ససేమిరా భోజనం చేయనన్నాను. ఆ పళంగా హోటల్కి బయలుదేరాను. అప్పటికి పొద్దుటినుంచి కాంతంతో పోట్లాడుతూ కూర్చోటం వల్ల సుమారు 11 గంటలయింది. కాంతంతో పోట్లాడి బయలుదేరడం చేత కొంచెం కోపంగా బయలుదేరాను. అదివరకు ఎప్పుడూ తరచుగా ఒంటిపూటి ఇంట్లో భోజనం చేసిన వాడిని కాదు. అయితే అరవవాడి హోటల్ చాలా సౌకర్యంగా ఉందని విన్నాను. అందుకని అరవ హోటల్ ఎక్కడా అని విచారిస్తూ వెళ్ళాను. ఒకచోట బలపై ఇక్కడ అన్నం వేయబడును అని రాసి ఉంది. అన్నం వేయబడునా? ఇదేమిటి? ఇదేం ప్రయోగం? గొడ్లకి మేత వేస్తాం కానీ మనుషులకి మేత వేస్తామా అని నాలో నేను తర్కించుకుని నవ్వుకుంటూ లోపలికి పోవాలని తలుపు తట్టాను. లోపల ఎవరు యారు అన్నాడు. తలుపు తీవయ్యా
ఎవరయ్యారు? తలుపు తీవయ్యా గోల. లోపల నుంచి ఒక మనుష్య రూపం వచ్చి నిలబడ్డది. నల్లటి మురికి బట్ట కట్టుకున్నాడు. వచ్చి యారు అన్నాడు. అబ్బే ఏమీ లేదు, ఇక్కడ అన్నం పెడతారా? వేస్తురు, వెయ్యి మరి. టికెట్ కొనుమా అన్నాడు. సరే అని టికెట్ కొన్నాను. విస్తరి ముందు కూర్చున్నాను. వాడు వచ్చి మెతుకులు వేయినా అన్నాడు. నా ఒళ్ళు మండింది. మెతుకులు వేయటం ఏమిటి వాడి పిండం? నేనేమన్నా జబ్బు వాడినా? వీడి దుంపతగా నాకేమన్నా పద్యం పెడతాడా అని భయం వేసింది. ఇంతలో వాడు వచ్చి నిజంగా 2 మెతుకులు విస్తట్లో వేశాడు. ఆ మొదటి వాయి నాకు నిజంగా ఆ పచ్చడిలోకి సరిపోలేదు. మళ్ళీ అన్నం అని కేకేశాను. వాడు మళ్ళీ 2 మెతుకులు చూపిస్తూ ఇదంతా వైనా అన్నాడు. అదంతా ఇంకా 3 ఇంతలు వై నన్ను చంపక అన్నాను. ఎందుకో కోపం వచ్చి నా విస్తట్లో ఆ పళ్ళెంలో ఉన్న సాదం అంతా గిరాటు వేసి వెళ్ళిపోయాడు. నెయ్యి వేయటానికి వచ్చాడు. చేతిలో నేతిగిన్నె ఉంది. ఇది మటుకు సత్యం. అడుగున నెయ్యి ఉందో లేదో భగవంతుని తెలియాల్సిందే. నిజంగా ఏం తెలుస్తుంది? బంగాళాఖాతం అడుగున ఏముందో తెలుసుకోవడం కష్టం కాదు, కానీ ఆ గిన్నె అడుగులో ఏముందో తెలుసుకోవడం కష్టం. ఏమీ లేదు అని నేను అనలేను. ఎందుచేతనంటే కవి ఏమన్నాడు? ఫుల్ మెనీ అ జెమ్ ఆఫ్ ద ప్యూరెస్ట్ రే సెరీన్, ద డార్క్ అన్ఫాథమ్డ్ కేవ్స్ ఆఫ్ ఓషన్స్ బేర్ అన్నాడు. ఆ పళంగా వాడు ఆ గిన్నెలోని అఖాతంలోనికి ఒక పొడుగైన గరిటను పోనిచ్చి పైకి బహు నేర్పరిగా లాగి దానిని అమాంతంగా నా నెత్తి మీదుగా 1 మైలు దూరం పైకెత్తి గంటని వంచాడు. ఆ పైనుంచి హిమాలయ పర్వతం మీద నుంచి గంగలాగా పడుతుందేమోనని భ్రమపడ్డాను. ఏం పడ్డదో తెలీదు. కూర అన్నం తినకముందే గోకర్ణంతో పులుసు తెచ్చి సాంబారు అని అరిచాడు. నన్ను సరిగా భోజనం చేయనివ్వడరా అనుకుని ఆలస్యం చేస్తే మళ్ళీ రాడేమో అని భయం వేసి ఆ కూర అన్నం ఒకవైపు నెట్టి సాంబారుతో అన్నం కలిపాను. అది తిన్న తర్వాత రసంతో 2 మెతుకులు తిని మజ్జిగతో కూడా కొంచెం తిని లేచాను. వెళ్ళిపోవాలని చొక్కా వేసుకుని వెళ్ళబోతుంటే ఎక్స్ట్రా సార్ అన్నాడు. పెరుగు వేసినందుకు నెయ్యి వేసినందుకు ప్రత్యేకంగా ఛార్జీ చేశాడు. మొత్తం మీద 10 అణాలైంది. డబ్బు అంకా ఇచ్చిన తరువాత వాడు పొగాకు నవలడం చేత నల్లబడ్డ పళ్ళు బయటపెట్టి పూడుస్తారా అన్నాడు. ఏమిడే పూడుస్తారా? ఎవరిని? ఏమి సార్ ఇప్పుడు పూడుస్తారా? ఇప్పుడు కాదులే, రేపొచ్చి అని సాగాను. అదేమిటో పూడవాలో నాకు భయం వేసింది. అదేమి గుంటో గొయ్యో అనుకున్నాను. ఈ విధంగా అర్ధకూడు తిన్నాను. కాంతం మీద కోపం చేత పూటకూలి ఇంటికి ఇచ్చి తగిన శిక్ష అనుభవించానని అనుకున్నాను. ఇంటికి వెళ్ళాను. కాంతం రోజు వలె పడగదిలో లేదు. వంట ఇంట్లోకి వెళ్ళాను. అక్కడ పీట మీద చెంగు పరుచుకుని పడుకుంది. అప్పటికి 2 అయింది. పాపం అప్పటికి భోజనం చేయక నా కోసం కనిపెట్టి కూర్చుంది. నాకు కాంతాన్ని చూస్తే జాలి వేసింది. పాపం నా కోసం ఇంతవరకు మాడుతూనే ఉంది అనిపించింది. నన్ను చూసి కాంతం లేచింది. విచారపడ్డట్టు ముఖ లక్షణాలు చెప్తున్నాయి. లే, ఇంకా భోజనం చేయలేదా? లేదు, మీరు రాందే. నేను లేకపోతే నీవు తినకూడదు. నా మనసు ఒప్పదు. సరే ఇప్పుడు తిను. మీరు తినంది నేను తినను. నేను ఎక్కడైనా తినొస్తే రాత్రి దాకా ఇలాగే ఉంటాను. ఆ మాట విని కాంతానికి నా మీద ఎట్టి నిజమైన ప్రేమ ఉందో గ్రహించాను. అంతకుముందు హోటల్లో అర్ధాన్నమే తిన్నాను కాబట్టి సరేలే వడ్డించు అన్నాను. కాంతాన్ని బలవంత పెట్టి 2 బిస్తళ్లలో ఒకబారే వడ్డం చేయించి ఇద్దరం ఒక్కసారి కూర్చుని సరదాగా తిన్నాము.